హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ చేసాము. మిగిలిన బ్యాటర్ పిండి ఉంటుంది కదా, దాంతో పునుగులు అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెరిగి, ఉప్పు, అలాగే కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి, ఇంకా అలాగే ఏమంటారు ఆయిల్ అనేది బాగా అందులోనే మెల్ట్ అయిపోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఇడ్లీ పిండి ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ అంత క్వాంటిటీలో నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. మొత్తం మైదా పిండితో పునుగులు చేసుకోవడం కంటే ఇలా ఇడ్లీ బ్యాటర్తో చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనమాట. అలాగే నేను ఇక్కడైతే మొత్తం మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఇడ్లీ పిండి అనేది కొద్దిగా పులుపు ఉంటేనే బాగుంటుంది, పునుగులు ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇంకా నేనైతే బాగా కలుపుకోవాలి. మన పునుగులకు అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా బీట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 2-3 అవర్స్ నానాలి పిండి అనేది అయితే లేదు, హాఫ్ అన్ అవర్ మినిమం సరిపోతుంది. పునుగుల్లోకి అయితే నేను ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నాను, అలాగే టమాటా పచ్చడి కూడా చేస్తున్నాను. చాలా బాగుంటాయి రెండు చట్నీల కాంబినేషన్ కూడా. పునుగులు మార్నింగ్ టిఫిన్లో కంటే ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటాయి. ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అయితే చాలా అంతగా బాగోదు కదా. మనం పునుగులు కూడా ఎక్కువ ఏం తినాం, మంత్లీ 1 టైం అలా తింటాం అనమాట. చేసుకున్నప్పుడు ఇలా టేస్టీగా ఇలా ఇడ్లీ బ్యాటర్ వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇలా మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బీట్ చేస్తూ ఉండండి. నేనైతే ఇక్కడ పునుగులు ఎలా ట్రై చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. మీకు ఎలా వస్తే అలా వేసేయండి. నేనైతే ఇలా చిన్న చిన్నగా అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నాను అనమాట. మీలో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంట్లో పునుగులు చేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి, కానీ బోండాలు అయితే పర్ఫెక్ట్గా అయితే రావు. నేను ఎప్పుడు చేసినా కానీ ఫెయిల్ అయిపోతుంది. బోండా అయితే అస్సలు ట్రై చేయనండి, ఎక్కువగా పునుగులు అయితే ట్రై చేస్తాను, బాగుంది. ఇదే స్టైల్లో మీరు ఎలా చేసినా అలా చేసాను అనుకోండి, తప్పకుండా మంచిగా వస్తాయన్నమాట. పునుగులు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఇంకా సపరేట్గా తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. వీటిని డబల్ అంటే 2 టైమ్స్ అలా వేయించాల్సిన పని కూడా లేదు. ఒకటేసారి రెడ్గా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుంటే అయితే పునుగుల కోసం చట్నీలు అయితే ఫైన్గా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసిన అనమాట. ఇంకా ఫైనల్గా అయితే పునుగులు అయితే అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుంది, మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.